యూట్యూబ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారా లేదా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో కంప్లీట్గా మీకోసమే. ఎందుకంటే 90% ఛానల్స్ 1000 సబ్స్క్రైబర్స్ కూడా చేరుకోలేకపోతున్నారు. చాలామంది క్రియేటర్స్ మానిటైజేషన్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే చాలామంది తప్పు మార్గాల్లోని షార్ట్ కట్స్లోని వెళ్ళిపోయి ఛానల్స్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నది ఏంటి అంటే ఎందుకు 99% మంది ఫెయిల్ అవుతున్నారు. రీయూజ్డ్ కంటెంట్ అవ్వచ్చు, ఇన్నోథెంటిక్ కంటెంట్ అవ్వచ్చు, ఫేక్ గ్రోత్ అవ్వచ్చు, వీటి వల్ల ఛానల్స్ ఎలా వ్యానిష్ అవుతున్నాయి, అసలు రియల్ స్ట్రాటజీ ఏంటి, జీరో నుంచి మీరు గ్రో అవ్వాలన్నా లేకపోతే మీరు ఇప్పుడున్న స్టేజ్ నుంచి గ్రో అవ్వాలన్నా ఏం చెయ్యాలి అండ్ ఎటువంటి మిస్టేక్స్ చెయ్యకూడదు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదేదో నార్మల్ వీడియో కాదు, ఇది మీకు ఒక దారి చూపించే వీడియో అనమాట. ఒక రియాలిటీ చెక్ లాంటిది, మీ యూట్యూబ్ ఫ్యూచర్ని డిసైడ్ చేసే వీడియో. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు చూడకముందుతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా అనిపిస్తారనమాట. అన్ని ఇన్సైట్స్, అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఒక క్వశ్చన్తో నేను స్టార్ట్ చేయబోతున్నాను. హానెస్ట్గా, నిజాయితీగా ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేయబోతున్నాను. మీరు ఈ క్వశ్చన్నే మిమ్మల్ని మీరు అడగాలన్నమాట. మీ ఛానల్స్ ఎలా అయితే ఉంటాయో మిమ్మల్ని మీరు అడగాలి. నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను? పాపులర్ అవ్వడానిక, మనీ సంపాదించడానిక, లేదా ఏదైనా నిజంగా క్రియేట్ చేయాలి అన్న ప్యాషన్తోనా? ఎందుకంటే ఈ ఒక్క క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్ని బట్టి మీ ఎంటైర్ జర్నీ డిపెండ్ అయి ఉంటుంది, మీ స్ట్రాటజీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ తప్పు కాదు, ఎలాగైనా చేయొచ్చు, మనం వీటిలో ఏదైనా చేయొచ్చు. కానీ దేనికి ఏ స్ట్రాటజీ అనేది మనం క్లియర్గా మాట్లాడుకోబోతున్నాము. ఇప్పుడు నేను మీకు ఒక నిజం చెప్తాను. యూట్యూబ్లో కోట్లాది ఛానల్స్ ఉన్నాయి. ప్రతిరోజు వేల మంది కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. కానీ చాలామంది క్రియేటర్స్ 1000 సబ్స్క్రైబర్స్ కూడా చేరుకోలేకపోతున్నారు. మానిటైజేషన్ అనేది చాలామందికి ఒక కలగానే మిగిలిపోతుంది. ఇది విన్నాక మీరు డౌట్ పడవచ్చు, అయితే నేను ఎందుకు ట్రై చేయాలి, వేస్ట్ కదా, ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు వేస్ట్ కదా అని చెప్పి ఎందుకు ట్రై చేయాలి, ఆపేస్తే పోద్ది కదా అని చెప్పి మీరు ఆ క్వశ్చన్ అడగచ్చు. కానీ ఇదే పాయింట్ దగ్గర చాలామంది క్విట్ అవుతారు, అసలు స్టార్ట్ కూడా చేయకుండా క్విట్ అయిపోతారనమాట. సో ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందనేది ఎవరికి తెలీదు. ఇదే పాయింట్ దగ్గర విన్నర్స్ కూడా స్టార్ట్ అవుతారు. ఆగిపోయే వాళ్ళు ఇక్కడే మొదలవుతారు, విన్ అయ్యే వాళ్ళు కూడా ఇక్కడే మొదలవుతారు. ఇదే డౌట్ నుంచి మొదలవుతారు. నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. ఈ స్టోరీలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి, మీకు సంబంధించిన స్టోరీనే ఇది, మీలో ఒకరి స్టోరీనే ఇది. అనే అబ్బాయి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఒక చిన్న క్రియేటర్ అనమాట. ఫస్ట్ ఎవరైనా చిన్న క్రియేటర్స్ జీరోతోనే స్టార్ట్ అవుతారు కదా. సో ఒక్క వీడియోతోనే తను వైరల్ అయిపోవడం జరిగింది. చాలా చాలా వ్యూస్ వచ్చాయి. ఇది చాలామందికి మీలో కూడా జరిగే ఉంటుంది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి, వేలలో సబ్స్క్రైబర్స్ వచ్చారు. లేదా మీకైనా ఫస్ట్ వీడియో అవ్వచ్చు, లేకపోతే మధ్యలో వీడియోకి ఎక్కడో చోట అలా వైరాలిటీ వచ్చి ఉండొచ్చు. అప్పుడు రామ్గా అనిపిస్తుంది అనమాట, ఇది చాలా ఈజీ, నేను ఇంకా మొత్తం చేసేయగలుగుతాను, చాలా చాలా సింపుల్ ఇది, ఇందులో పెద్ద కాంప్లికేటెడ్ ఏం లేదు. తర్వాత అదిగోనద్దు ఇదిగోనద్దు అని చెప్పి ఫుల్ ఎక్సైట్మెంట్తో మళ్ళీ ఇంకో వీడియో చేసి అప్లోడ్ చేశాడు. ఆ నైట్ మళ్ళీ వీడియో చూసుకున్నాడు, యూట్యూబ్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు వైరల్ అయిపోయిందేమో, ఇంతకుముందు లక్షలు వచ్చాయి కదా, అట్లీస్ట్ వేలన్నా వస్తాయేమో అని చెప్పి ఎక్స్పెక్టేషన్తో అయితే ఉన్నాడు. 24 అవర్స్ 24 గంటలు గడిచిపోయి ఒక రోజు అయిపోయింది. వ్యూస్ చూస్తే 17 వ్యూస్ మాత్రమే. నెక్స్ట్ డే చూశాడు 32, ఆ తర్వాత రోజు కూడా చూశాడు, మొత్తం కలిపి 54 వ్యూస్. ఆ మూమెంట్లో అతనికి అర్థమైన విషయం ఏంటంటే యూట్యూబ్ ఈజీ కాదు, మనం అనుకున్న దానికన్నా డిఫరెంట్గా వర్క్ అవుతుంది. మనం అనుకుంటాం మనకు మొత్తం తెలుసు అని చెప్పి, కానీ డిఫరెంట్గా గ్రో అవుతుంది అనమాట. యూట్యూబ్ అనేది ఒక స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళాలి. సో మనం కూడా ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటాం కదా, మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఒక వీడియో పెడితే చాలు వ్యూస్ వస్తాయి, 4000 గంటలు కంప్లీట్ అయిపోతే మనీ అయితే వచ్చేస్తే చాలా ఈజీ, ఒక వైరల్ వీడియో చేస్తే లైఫ్ సెట్ అయిపోతుందని అనిపిస్తుంది. కానీ మనం ఎక్కడి వరకు ఆలోచిస్తున్నాము? ఓన్లీ ఈ మానిటైజేషన్ వరకు ఆలోచిస్తున్నాము. యూట్యూబ్ అనేది మానిటైజేషన్ వరకు వస్తే మనకి ₹1,00,00,000 ఇచ్చేసి ఎవరు ఉండరు అనమాట. మానిటైజేషన్ అనేది ఫస్ట్ స్టెప్. యూట్యూబ్ అనేది ఒక లాంగ్ టర్మ్ గేమ్ లాంటిది, ఒక చాలా సంవత్సరాలు ఆడవలసిన ఒక ఆట అనమాట. సో ఇప్పుడు రామ్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎందుకు ఇంతకు ముందు గ్రో అయింది ఇప్పుడు గ్రో అవ్వలేదని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోయి యూట్యూబ్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఏమని, హౌ టు గ్రో ఫాస్ట్, హౌ టు గెట్ వ్యూస్. అఫ్కోర్స్ మీలో కూడా చాలామంది సెర్చ్ చేస్తేనే నా వీడియో కూడా వచ్చి ఉంటుంది, తప్పని చెప్పట్లేదు. రోజుకి ఒక 10 వీడియోలు చూస్తున్నాడు, 20 వీడియోలు చూస్తున్నాడు, డిఫరెంట్ ఛానల్స్ వాళ్ళవి, ఇతను బాగా చెప్తున్నాడు లేకపోతే ఈవిడ బాగా చెప్తున్నారు అని చెప్పి అవన్నీ చూడడం స్టార్ట్ చేస్తున్నాడు. కానీ అప్లై మాత్రం చేయట్లేదు.
అంటే ఆ పాయింట్స్ బాగున్నాయని అనిపిస్తుంది, కానీ దానికి రియాలిటీలో కరెక్ట్గా వీడియోలో మనం అప్లై చేయడం అనేది డిఫరెంట్ టాస్క్ అనమాట. సో మన బ్రెయిన్ ఎలా చీట్ చేస్తుందంటే మనల్ని, ఓకే కొత్త విషయం నేర్చేసుకున్నాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అనిపిస్తుంది. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత కొత్త విషయం నేర్చుకున్నానని మీకు అనిపిస్తుంది, కానీ నిజంగా మీరు జస్ట్ తీసుకున్నారంతే కంటెంట్ని, కానీ యాక్షన్లో ఏమీ చేయలేదు, మీ వీడియోస్లో ఇంప్లిమెంట్ చేయలేదు. చాలా బాగుందని చెప్పి చప్పట్లు కొట్టేసి థ్యాంక్స్ అన్న అని చెప్పారు, కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే మీ వీడియోస్లో నేను చెప్పే పాయింట్స్ని మెన్షన్ చేయలేదు, ఆర్ వీడియోస్లో నేను చెప్పిన పాయింట్స్ని అప్లై చేయలేదు. సో ఒకరోజు సడన్గా రామ్ షార్ట్ కట్ చూస్తాడు ఏదో ఒక వీడియోలో, ఇలా చేయండి అలా చేయండి, లేకపోతే వ్యూస్ కొనండి, సబ్స్క్రైబర్స్ కొనండి అని చెప్పేసి ఫేక్ ఎంగేజ్మెంట్ గురించి వీడియోస్ వస్తాయి. ఇంత చేయడం ఎందుకు, అది చేస్తే ఈజీ కదా అని చెప్పి టెంప్ట్ అయిపోతాడు అనమాట. చేసేద్దాం కదా, చాలా ఈజీ కదా అని చెప్పేసి. రియల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ని ఎవ్వరు చీట్ చెయ్యలేరు. సింపుల్ రూల్. మీరు ఎటువంటి షార్ట్ కట్స్ తీసుకున్నా సరే యూట్యూబ్కి దొరికేస్తారు. ఫేక్ వ్యూస్ అనేవి డిటెక్ట్ అయిపోతాయి, మానిటైజేషన్ రిజెక్ట్ అయిపోతుంది, ఛానల్ డ్యామేజ్ అవుతుంది. ఇది షార్ట్ కట్ కాదు, ఇది ఒక ట్రాప్ లాంటిది. అందులో పడ్డారంటే మీరు వలలో చిక్కుకున్నట్టే లెక్క. సో దాని నుంచి బయటికి రాలేరు, ఇంకా లోపలికి వెళ్ళలేరు. సో అందులో వలలో చిక్కుకుపోయినట్టే లెక్క అనమాట. అండ్ ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా నేను మీకు చెప్పబోతున్నాను, రీయూజ్డ్ కంటెంట్. చాలామంది ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. రీల్స్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తుంటారు, వేరే ప్లాట్ఫామ్స్ నుంచి క్రియేట్ చేసిన రీల్స్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేస్తారు. మూవీ క్లిప్స్ ఉంటాయి, వాటిని అప్లోడ్ చేస్తారు. ఏఐ వీడియోస్ ఉంటాయి, వాటిని డైరెక్ట్గా అప్లోడ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా రిస్కీ వీడియోస్. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఒక డిఫరెన్స్ ఉంటుంది అనమాట. కాపీ పేస్ట్ చేస్తే మీ ఛానల్ అనేది డెడ్ ఛానల్ అయిపోయినట్టు లెక్క, వాల్యూ ఉండదు, సో గ్రోత్ కూడా ఉండదు. మీ కంటెంట్లో మీ ఫింగర్ ప్రింట్ ఉండాలి. ఫింగర్ ప్రింట్ అంటే మీరు మాత్రమే చేయగలిగే కంటెంట్ లాగా అనిపించాలన్నమాట. అప్పుడే మనకి లాంగ్ టర్మ్లో సక్సెస్ అనేది వస్తుంది. ఇనాథెంటిక్ కంటెంట్, రీయూజ్డ్ కంటెంట్ ఇవన్నీ ఏం పడవన్నమాట. అండ్ రామ్ ఒకరోజు రియలైజ్ అయ్యాడు, ఓకే ఇదంతా షార్ట్ కట్స్ వెతుకుతున్నాను, షార్ట్ కట్స్ నేను చేయకూడదని చెప్పేసి రియలైజ్ అయ్యి చేంజ్ అయ్యాడు. తర్వాత తనకి ఒక రియల్ స్ట్రాటజీ అనేది అర్థమైందనమాట. రియల్ స్ట్రాటజీ ఏంటి, నిష్ అనేది క్లారిటీ ఉండాలి, ఒక స్ట్రాటజీ ఉండాలి, ఒక పర్టికులర్ కేటగిరీలో మాత్రం వీడియోస్ చేయాలి. అండ్ థంబ్నెయిల్ ప్లస్ టైటిల్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అఫ్కోర్స్ ఇవి కొంత తక్కువ సిగ్నిఫికెంటే, తక్కువ ఇంపార్టెంటే, కానీ ఇంపార్టెంట్ ఇవి కూడా. ఫస్ట్ 30 సెకండ్స్లో పవర్ఫుల్ హుక్ ఉండాలి వీడియోకి సంబంధించి, అది చాలా ముందుకు మీ వీడియోని తీసుకెళ్ళబోతుంది అనమాట. సో ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. హుక్ అంటే ఎలా అంటే, వీడియో స్టార్ట్ అవ్వగానే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అని చెప్తే యూజ్ ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చేస్తున్నాను అనుకోండి, మీరు మిస్టేక్ చేస్తే ఛానల్ గ్రో అవ్వదు అని స్టార్ట్ చేశాను అనుకోండి, అదేం మిస్టేకు, ఎందుకు గ్రో అవ్వదని చెప్పి క్యూరియాసిటీతో జనాలు కంటిన్యూ చేస్తారు వీడియోని. హాయ్ గైస్ ఇక్కడంతా వెల్కమ్ బ్యాక్ టు ఛానల్, లేకపోతే అది ఇది అని ఏదో ఒక ఇంట్రడక్షన్ వీడియో యాడ్ చేస్తే వేస్ట్ అనమాట. వీక్కి ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేయండి మంచి హుక్స్తో, సేమ్ టైమింగ్ మెయింటైన్ చేయండి, ఆడియన్స్కి ట్రస్ట్ కూడా పెరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వీడియోస్ని ఇంప్రూవ్ చేయాలని చూస్తారు. మీరేం చేయాలి, ఇంప్రూవ్ చేయాలి, కానీ ఎనాలిసిస్ కూడా చేసుకోవాలి మీ వీడియోస్ని. CTR ఎంత వచ్చింది మీ వీడియోస్కి, వాచ్ టైం ఎంత వస్తుంది, ఆడియన్స్ ఎక్కడ డ్రాప్ అవుతున్నారు, ప్రతిదీ యూట్యూబ్ స్టూడియోలో ఇస్తుంది. మనం తీసుకోవాలి, వాటిని క్లియర్గా తీసుకొని, ఓకే ఇక్కడ డ్రాప్ అవుతుంది అంటే మనం ఇక్కడ ఏదో స్లోగా మాట్లాడాము, ఇక్కడేదో వాళ్ళకి సూట్ అవ్వనిది మాట్లాడామని చెప్పి దాన్ని అవాయిడ్ చేయాలి నెక్స్ట్ వీడియోస్లో. స్కిల్స్ని మీరు పెంచుకోవాలి, ఎడిటింగ్, స్టోరీ టెల్లింగ్, స్క్రిప్టింగ్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్తో వస్తాయన్నమాట. ఎవరో చెప్తే మనం నేర్చేసుకునేవి కాదు, మనం ఇంప్లిమెంట్ చేసి మనం ట్రై చేస్తేనే వస్తాయన్నమాట. సో ఇంతకుముందు మీరు నా స్టార్టింగ్ వీడియోలు చూసి ఉండొచ్చు, అప్పుడు నేను మాట్లాడిన విధానానికి ఇప్పుడు నేను మాట్లాడుతున్న విధానానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. కొన్ని రోజులు మీరు ఇలా ట్రై చేస్తూ ఉంటే స్టార్టింగ్లో వ్యూస్ రావు, కామెంట్స్ రావు, కానీ మీకు కూడా డౌట్ వస్తుంది అనమాట, నేను చేస్తున్నానా, లేకపోతే కరెక్ట్గా చేయగలుగుతున్నానా, లేకపోతే ఇది కరెక్టేనా, ఈ ప్రాసెస్, ఈ నేర్చుకోవడం, ఈ టెక్నికల్ స్కిల్స్, లేకపోతే ఈ స్కిల్స్ నేర్చుకోవడం అవసరమేనా అని అనిపించవచ్చు. కానీ అదంతా నార్మలే అనమాట. మీకు తెలియాల్సింది ఏంటి అంటే, యూట్యూబ్ అనేది ఒక పరీక్ష, యూట్యూబ్ అనేది ఒక టెస్ట్ లాంటిది. మీ పేషెన్స్కి టెస్ట్, మీ కన్సిస్టెన్సీకి టెస్ట్, ఈ రెండింటికి టెస్ట్ అనమాట. ఆ పాస్ అవుతున్న వాళ్ళు ఈ ఓవరాల్గా కన్సిస్టెన్సీలోని, పేషెన్స్లోని, ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు పేషెన్స్ కావాలి కదా, ఇవన్నీ నేర్చుకుంటూ ఇంప్లిమెంట్ చేస్తే, కన్సిస్టెంట్గా చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్తే ఆ 1% సక్సెస్ అయ్యేలో మీరు కూడా ఉంటారనమాట. 99% ఎలాగ డ్రాప్ అయిపోతూ ఉంటారు, ఓన్లీ షార్ట్ కట్స్ వెతుక్కొని ఉంటారు. మీరు అందులో ఉండకూడదు. మీరు ఏ సైడ్ ఉండాలని అనుకుంటున్నారు, ఈ 1%లో ఉండాలని అనుకుంటున్నారా, లేకపోతే ఆ 99% ఎవరైతే రాంగ్ డైరెక్షన్స్లో వెళ్తున్నారో దాంట్లో ఉండాలని అనుకుంటున్నారా, ఒక స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూలో
గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుందాం, ఇంప్లిమెంట్ చేద్దామని దాంట్లో మీరు ఉండాలని అనుకుంటున్నారా? ఆ 1% సక్సెస్ అయిన వాళ్ళలో ఉండాలని అనుకుంటున్నారా? కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి ఈ వీడియోని మీకు నచ్చితే కనుక. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలి అండ్ మీకు హెల్ప్ అయ్యే వీడియోస్ కావాలి, రియల్ ప్రాక్టికల్ స్టెప్స్ మాత్రం మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం కలిసి గ్రో అవుదాం. మీరు గ్రో అవ్వండి, నేను కూడా గ్రో అవుతాను. మీ గ్రోత్లో నా హ్యాండ్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ గ్రోయింగ్, కీప్ క్రియేటింగ్ కంటెంట్. ఆల్ ద బెస్ట్. అందరం కలిసి గ్రో అవుదాం.